హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, వ్లాగ్ గురించి మాట్లాడే ముందు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, శివరాత్రి స్పెషల్గా పాలకుర్తికి వెళ్ళబోతున్నాం. సో పాలకుర్తి అంటే మేము వరంగల్ నుంచి వెళ్తున్నాం కాబట్టి వరంగల్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది, 55 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము పాలకుర్తిలో సోమేశ్వర ఆలయంకి వెళ్తున్నాం. సో సోమేశ్వర ఆలయంలో అంటే సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఇంకా శివుడు కొలువై ఉంటారు. సో యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది కొండ మీద ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్తున్నాం. సో ఇది యాక్చువల్గా చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. సో అందుకు వెళ్తున్నాం, శివరాత్రి కాబట్టి చాలా రష్ ఉందంట. సో యాక్చువల్గా మనం టెంపుల్కి రీచ్ అవ్వాలంటే కూడా చాలా మెట్లెక్కాలి. సో ఈ వ్లాగ్ అయితే పాలకుర్తికి వెళ్దాం అనుకున్నాం. అండ్ పాలకుర్తి టైం ఉంటే అయినవోలికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో అది కొండపర్తి దగ్గర మండల్ అన్నమాట, అయినవోల్ మండల్. సో ఈ టూ అయితే ఇవాళ శివరాత్రి స్పెషల్గా ఈ వ్లాగ్ ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాక కలుద్దాం. బాయ్ బాయ్. గైస్ చూడండి గైస్, రోడ్ మొత్తం చీకటి ఉంది. గంటే ఇలా బొట్టు పెట్టు. సో ఇందాక మీరు చూసిన శివాలయం అనేది మనం పాలకుర్తికి వెళ్ళే రూట్లో, అంటే పాలకుర్తి ముందు గ్రామం బొమ్మెరలో ఉందన్నమాట. సో ఇది మన భాగవతం
రచించిన పోతన గారి ఊరు అన్నమాట, పోతన గారి గ్రామం ఇది. సో యాక్చువల్లీ ఇక్కడ ఆయన సమాధి కూడా ఉంటుందంట, కాకపోతే మనం మార్నింగ్ వచ్చుంటే మొత్తం క్లియర్గా కనిపించేది, అసలు లైట్స్ లేవు ఊర్లో. సో అక్కడ కూడా మనకి లైట్స్ లేకపోయేసరికి వెళ్ళలే. జస్ట్ ఇప్పుడు మనం టెంపుల్ ముందే ఉంటుంది అనే సమాధి కూడా, బట్ చీకటి ఉంది మొత్తం, సో అందుకే వెళ్ళలేదు. జస్ట్ శివుడిది దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పాలకుర్తి. సో అదన్నమాట ఇప్పుడు మేము చూసిన టెంపుల్ బొమ్మర్లో ఉంటుంది. మనకి లైట్గా కనిపిస్తుంది గుట్ట మీద లైట్స్, సోమేశ్వర ఆలయం అదే పాలకుర్తి దగ్గర సోమేశ్వర లక్ష్మీ నరసింహాలయం. చెట్లను నడుస్తున్నాయి. ఇక్కడే పార్కింగ్ అంట గైస్. ఎంత దూరం నడవాలో చెక్కింగ్ చేస్తున్నట్టున్నారు. అవునా గైస్, ఇక్కడ పార్కింగ్ ఇక్కడే అంట. కార్స్ అటు పో. కార్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో గాయస్ పార్కింగ్ లేదంట ఇక్కడ, అంటే లోపల లేదంట. సో పార్కింగ్కి ఇక్కడ ఆపేశారు. మరి ఎంత దూరం నడవాలో ఏమో. కొండ మీద మీకు టెంపుల్ చూపిస్తా గాయస్, ఎంత బాగుందో చూపిస్తా. ఇక్కడ శివలింగం కూడా. సో గాయస్ పాలకుర్తి ఇదే అన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎంత నడవాలో ఏమో. ఇక్కడైతే చూడాలి. గుడి ఏమో కొండ మీద ఉంది.
అయిపోయింది వేసుకోండి ఇట్లకి హెయిర్ చూసి ఇట్స్ రిలాక్సేషన్ ప్లీజ్. మా డాడీ పోతూనే ఉన్నారు గాయస్. సూర్య ఇవాళ మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం దిగిపోవాలి. అది సంగతి చూడండి గాయస్ మంది ఇది అయిపోయింది అనుకుంటే ఒక్కసారి మీద చూడండి గైస్. ఇంకా ఉంది. వెళ్ళిపోతుంది ఎంతో గుట్టే ఉంది గైస్. ఎందుకోస్తాను ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాం. మీకు మా డాడీని చూపిస్తా. ఇక్కడ అది తీయండి ఒకసారి. అట్లా తీయాలి గైస్ ఫోటోని. ఫైనల్లీ గైస్ ఆఫ్టర్ చెప్పులు అక్కడ ఉండే అంట. లేకపోతే కొత్తవి వస్తాయి. మా డాడీ అయిపోయింది గైస్. ఏమన్నా ఫ్రెండ్స్ చేసుకొని పోయింది. ఎంతసేపు లేదు గాయస్. ఇంతసేపు వచ్చాయి 2 సెకండ్లు కూడా గుంజుకోండి మీద గుహలా ఉంది. అక్కడ వీడియో తీయలేదు గాయస్. సో ఫైనల్ దర్శనం అయిపోయింది ఇంతసేపు కాదు. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. మై గాడ్ మళ్ళీ ఇదంతా నడవాలి. ఇంతసేపు ఎక్కిందంతా అమ్మా అమ్మ చాలుతున్నాం. సో కార్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం మళ్ళీ. బాయ్. ఇక్కడ ఏం కనిపించట్లేదు కూడా, లైట్స్ లేవు. బాయ్ గ్యాస్. ఇక్కడ చూడండి ఇది అంటారు గేమ్. ఎన్ని కట్టుకోవాలి కదా
చాలే 4 రోజుల కన్నా ఎక్కువ. ఎన్ని ఫ్లోర్లు ఇల్లు ఉన్నది? నాదా 1 2 3 4 డిజైన్ ఎందుకు అట్లున్నది? అంటే ఇది మోడర్న్ డిజైన్. ఇది మీద ఏంటి తెలుసా? ఇది ట్యాంక్ పెంట్ హౌస్ కాదు, ట్యాంక్ ట్యాంక్. అదో ఈ ట్యాంక్ ఆగుతలేదు. వాటర్ ప్రాబ్లం. ఎవరో కొండ మీద రిసార్ట్ కట్టి చెప్పులు ఉన్నాయి. చూడండి గాయ్స్ ఎంత మంది అయిందో. గాయ్స్ టైం 11 అయింది. ఇక్కడ కనిపిస్తుంది. సో బయట నాకు పూరి కాకుండా ఇంకేం నచ్చదు, అందుకే ఆ పూరి తెచ్చుకున్నాం. సో పూరి తినేసి ఆ ఇంటికి వెళ్ళిపోతాం. సో గాయ్స్ ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది. టిఫిన్స్ తినేసినాం. సో ఇంటికి వెళ్ళడం అయ్యా ఇంకొక 15-20 మినిట్స్లో ఇంట్లో ఉంటాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇదన్నమాట. సో మా శివరాత్రి అయితే ఇలా జరిగింది. సో ఫర్ మోర్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని. బాయ్.